కామన్గా మోకాలు అంటే నీ జాయింట్ అరుగుతుందన్నమాట కామన్గా, ఎందుకంటే బాడీ వెయిట్ అంతా నీస్ మీద పడుతుంది కాబట్టి అది మోస్ట్ కామన్ పెయిన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చూసేది ఈ నీ పెయిన్స్ అనమాట, మోకాలు నొప్పులు. ఎందుకు అవుతుందంటే మామూలుగా మోకాలు జాయింట్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ పైన ఒక ఎముక ఉంటుంది, కింద ఒక ఎముక ఉంటుంది, మధ్యలో ఈ బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా, దీన్ని గుజ్జు అంటారు, కార్టిలేజ్ అంటాం దీన్ని. ఇది ఉండడం వల్ల మనకి నొప్పి లేకుండా నడుస్తామన్నమాట. ఎక్స్రే తీస్తే ఇట్లా కనిపిస్తుంది, ఇది పైన ఎముక, ఇది కింది ఎముక, ఈ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లో గుజ్జు ఉంటుంది, ఆ కార్టిలేజ్ అన్న గుజ్జు. అది ఉండడం వల్ల బోన్స్ రబ్ అవ్వకుండా మంచిగా ఫ్రీగా నడుస్తామన్నమాట. వయసుతో పాటు ఏమవుతుందంటే జస్ట్ కార్ తోలినప్పుడు టైర్లు అరిగినట్టే ఈ గుజ్జు కూడా అరుగుతుందన్నమాట. ఒక ఏజ్ తర్వాత, యూజువల్గా ఒక 45-50 ఇయర్స్ తర్వాత ఈ స్టార్ట్ అవుతుంది. ఈ గుజ్జు అరిగినాక ఇట్లా కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని ఆర్థరైటిస్ అంటాం, మోకాలు అరగటం. దీనికి మధ్యలో 4 స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ మారుతుంటుంది అండ్ ఎక్స్రేలో కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి. ఫస్ట్ స్టేజ్లో గ్యాప్ కొంచెం తగ్గుతుంది, రెండో స్టేజ్ ఇంకా కొంచెం తగ్గుతుంది, మూడో స్టేజ్ ఇంకా కొంచెం తగ్గుతుంది, నాలుగో స్టేజ్లో అసలు ఈ గ్యాప్ ఉండదు. ఇట్లా ఉండాల్సిన గ్యాప్ ఇట్లా అయిపోతుంది అనమాట. సో అసలు గ్యాప్ ఉండదు, రెండు బోన్స్కి మధ్యలో కంప్లీట్గా గ్యాప్ పోతుంది. ఈ గ్యాప్ పోవడం వల్ల ఎముకలు రుద్దుకొని నొప్పి వస్తుంటుంది. సో నడిచిన పెయిన్ ఉంటుంది, మెట్లెక్కిన పెయిన్ ఉంటుంది, కింద కూర్చొని లేచేటప్పుడు కూడా బాగా ఎక్కువ నొప్పి ఉంటుంది అనమాట. దీన్ని ఆర్థరైటిస్ అంటాం, మోకాలు అరగటం అంటాం. ఫస్ట్ స్టేజ్ నుంచి మూడో స్టేజ్ వరకు ఆపరేషన్ అవసరం లేదు. మందులు, కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఎక్సర్సైజ్లు అంటే చాలా సింపుల్, చాలా ఈజీగా నేర్చుకొని చేయొచ్చు. కానీ రెగ్యులర్గా డైలీ ఒక అరగంట చేస్తే ఆ మోకాలు చుట్టూ ఉన్న కండరాలకి బలం వచ్చేసి జాయింట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఓకే, సో ఇవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో కూడా దొరుకుతాయి, ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలో చెప్పేసి. రెండోది జాగ్రత్తలు ఏంటి, కింద కూర్చోవడం మానేయాలి. సో బేసిక్గా ఇండియన్ టాయిలెట్ మీద కూర్చునేటట్టు స్క్వాటింగ్ అంటాము, అలాంటివి అవాయిడ్ చేయాలి. పూజ చేయటం కూడా, భోజనం చేయడం కూడా ఎప్పుడైనా చైర్ మీద కూర్చొని చేస్తే బెటర్, జాయింట్ మీద ప్రెషర్ పడదు. అది సెకండ్ పాయింట్. మూడోది మెడిసిన్స్. కొన్ని గుజ్జుకి బలం రావడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ప్లస్ పెయిన్ కోసం కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇది మూడో స్టేజ్ వరకు. నాలుగో స్టేజ్కి వచ్చేసరికి మనం ఏం చేసినా గ్యాప్ మళ్ళీ రాదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. దాన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాము. సో ఏం చేస్తాం, దాంట్లో ఈ అరిగిన ఎముక షేవ్ చేసేసి ఆర్టిఫిషియల్ జాయింట్ వేస్తాం మధ్యలో. సో ఇది వేయడం వల్ల ఆ గ్యాప్ మళ్ళీ వచ్చేసి ఆ ఫ్రిక్షన్, ఆ ఎముకలు ఏవైతే రబ్ అవుతున్నాయో అవి ఇంకా రబ్ అవ్వకుండా మంచిగా ఫ్రీగా నడవగలుగుతారు. ఆపరేషన్ ఇవాళ అయితే సెకండ్ డే నుంచి నడిపిస్తాము. దానికి బెడ్ రెస్ట్ లాంటిది ఏం అవసరం లేదు. కొన్ని రోజులు వాకర్తో నడిపిస్తాము, ఒక 1 month తర్వాత వాకర్ తీసేసి నడిపిస్తాము అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆపరేషన్ తర్వాత ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ఫిజియోథెరపీ అంటాము. ఆపరేషన్ కన్నా ముందు ఏవైతే చెప్పానో ఎక్సర్సైజ్, అది సేమ్ ఎక్సర్సైజెస్ ఆపరేషన్ తర్వాత కూడా చేస్తే ఆ పెయిన్ కూడా సెట్ అయిపోతుంది, దాని మసిల్ స్ట్రెంత్ వచ్చేస్తుంది. కొన్ని కండిషన్స్లో కంప్లీట్గా అరగకుండా ఓన్లీ లోపల సైడ్ అరిగిపోతే టోటల్ జాయింట్ రిప్లేస్మెంట్ చేయకుండా పార్షియల్ రిప్లేస్మెంట్ అని ఒక సర్జరీ ఉంది. ఓన్లీ ఆ అరిగిన పార్ట్ని మారిస్తే సరిపోతుంది. అది రోబోటిక్స్తో చేస్తామన్నమాట. సో రోబోటిక్స్తో చేయడం వల్ల మనకి కావాల్సిన బోన్నే ఎగ్జాక్ట్గా ఆ బోన్నే తీయగలుగుతాము అండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనమాట. నీ రీప్లేస్మెంట్కి బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఆపరేషన్ ఇవాళ అయితే నెక్స్ట్ డే నుంచి నడిపిస్తాము. సో సెకండ్ డే నుంచి నడిపిస్తాము. పెయిన్ బాగా తగ్గుతుంది. అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి దానికి మెడిసిన్స్ ఇస్తాము. కానీ ఆ పెయిన్ కూడా రోజుకి తగ్గుతూ వస్తుంది. యూజువల్గా 2-3 monthsలో మంచిగా ఫ్రీగా నడవగలుగుతారు. సో పెయిన్ తగ్గుతుంది. మూడోది, చాలామందికి ఆర్థరైటిస్ మోకాలు అరిగినప్పుడు కాలు స్లోగా వంకర్ అయిపోతాయి, అవి కూడా స్ట్రేట్గా వచ్చేస్తాయి, మంచిగా ఫ్రీగా స్ట్రేట్గా నార్మల్గా నడవగలుగుతారు. ఈ 3 అడ్వాంటేజెస్ అనమాట. డిసడ్వాంటేజెస్ అంటే కొన్నిసార్లు చాలా రేర్గా కొన్ని కాంప్లికేషన్స్ అవ్వచ్చు. లెస్ దెన్ 1% కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ పెద్ద సెంటర్స్లో. అండ్ బేసిక్గా ఏంటి, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. బట్ అది కూడా 1% కన్నా తక్కువ రిస్క్ ఉంటుంది. దానికి కూడా ఒక ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఫిజియోథెరపీ చేయడం చాలా ముఖ్యం. ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోతే ఈ జాయింట్కి బెస్ట్ రిజల్ట్ రాకపోవచ్చు. అంటే పెయిన్ తగ్గొచ్చు కానీ ఇంకా ఫుల్ మూమెంట్ అవన్నీ కూడా రాకపోవచ్చు. ఎక్సర్సైజ్ మంచిగా చేస్తే, ఫిజియోథెరపీ మంచిగా చేస్తే అది కూడా బ్యూటిఫుల్గా మూమెంట్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. యంగ్ ఏజ్లో ఈ గుజ్జు అరగదు, కానీ కొన్నిసార్లు సాఫ్ట్ అవుతుంది, అంటే పడిపోతుంది. దాన్ని కాండ్రోమలేషియా అంటాము. ఎస్పెషలీ ఐటీ ప్రొఫైల్ ఎవరైతే సిస్టమ్ ముందు చాలా అవర్స్ టుగెదర్ కూర్చుంటారో వాళ్ళకి రావచ్చు ఈ ప్రాబ్లం. అది రివర్సిబుల్ ప్రాబ్లం.
ఇది పర్మనెంట్ ప్రాబ్లం కాదు. సో డైలీ ఒక ఎక్సర్సైజెస్ చేస్తూ కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటే అది సెట్ అయిపోవచ్చు. ఇంకొకటి డెస్క్ దగ్గర కూర్చునేటప్పుడు ఒక అలారం పెట్టుకొని ఎవ్రీ 1 అవర్కి ఒక లేచి ఒక 5 మినిట్స్ తిరిగి కూర్చుంటే ఆ లోపల ఉన్న గుజ్జు మంచిగా ఫ్రీగా ఫ్లో అవుతుంది అనమాట. లేదండి, రిప్లేస్మెంట్స్ అనేది ఫ్రాక్చర్స్ అంటే యాక్సిడెంట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాదు. ఏజ్ రిలేటెడ్ వయసుతో వచ్చే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పడితే ఏమైనా యాక్సిడెంట్ అయితే బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి, ఎముకలు ఇరగచ్చు, దానికి రిప్లేస్మెంట్ కాదు సొల్యూషన్. సర్జరీస్ చేస్తాం కానీ అది రిప్లేస్మెంట్ సర్జరీ కాదు. దాంట్లో ఏం చేస్తాం, ఒక చిన్న ప్లేట్ వేసేసి ఆ బోన్ కరెక్ట్ పొజిషన్లో ఫిక్స్ చేసి దాని మీద ప్లేట్ వేస్తే అది మంచి హీలింగ్ అవుతుంది అనమాట. అది వేరే సర్జరీ. మెయిన్ థింగ్ ఎక్సర్సైజ్ అండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే డెఫినెట్గా మసిల్ స్ట్రెంత్ వచ్చేసి జాయింట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఆ నీ పెయిన్స్ అనేది చాలా డిలే చేసుకోవచ్చు. రెండోది కొన్ని జాగ్రత్తలు ఇందాక కూడా చెప్పాను, కింద కూర్చోవడం మానేయాలి. ఒక ఏజ్ తర్వాత 45-50 ఇయర్స్ తర్వాత పూజ చేయాలైనా భోజనం చేయాలైనా చైర్ మీద కూర్చొని చేయాలి. టాయిలెట్ కూడా వెస్టర్న్ కమోడ్ పెట్టించుకోవాలి. అండ్ మెట్లు ఎక్కడం దిగడం కొంచెం తగ్గియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ఆప్షన్ ఉంటే, ఎస్కలేటర్ ఆప్షన్ ఉంటే అది వాడితే బెటర్ ఎప్పుడైనా ఒక ఏజ్ తర్వాత. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మోకాల్ని మీకు కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజు మోకాలు అరగటం అయితే ఖచ్చితంగా అవుతుంది ఎవరికైనా. ఇప్పుడు జుట్టు తెల్లవుతుంది, దాన్ని మనం కంప్లీట్గా ఆపలేము అండ్ స్టాప్ చేయలేము. ఇది కూడా అంతే. కానీ మనం కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే దాన్ని డిలే చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు. మేబీ 50 ఇయర్స్కి రావాల్సింది 60-70 ఇయర్స్ కూడా రావచ్చు మంచిగా చూసుకుంటే జాయింట్స్ని. అది చాలా ఇంపార్టెంట్. మోకాలు నొప్పుల వల్ల అంత ఎక్కువ టెన్షన్ పట్టడానికి ఏమి ఉండదండి. ఒక 4th స్టేజ్ వరకు మెడిసిన్స్ ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ అవుతాయి. 4th స్టేజ్కి వచ్చినా కూడా టెన్షన్ పట్టడానికి ఏం లేదు. నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకాల్ రిప్లేస్మెంట్ సర్జరీ చాలా సక్సెస్ఫుల్ సర్జరీ అండ్ సెకండ్ డే నుంచి నడిపిస్తాము. ఇప్పుడు రోబోటిక్స్ కూడా రావడం వల్ల ఇంకా ఫాస్ట్ రికవరీస్ చూస్తున్నాము. సో టెన్షన్ పడకండి. మీకు నీ పెయిన్స్ ప్రాబ్లం ఉంటే ఎవరైనా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్రే తీయించుకోండి అండ్ ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయించుకోండి.